ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రండి, దేవుని మాటలు విని దీవించబడదాం. దేవుని అనుగ్రహము, దేవుని యొక్క చిత్తములో నిలబడటానికి, మన స్థిరపరచబడటానికి, బలపరచబడటానికి, బలపడే స్థిరంగా సాగిపోటకు మరి ఈరోజు సిద్ధపరిచినటువంటి వాక్యానికి తగిన విధంగా విధేయత కలిగి వాక్యం విందాం. రండి, ద్వితోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఇదిగో ప్రభా, ఈ పగటి కాలములో మేమందరము నీ సన్నిధిలో ప్రభా, ఇదివరకే మమ్మలను మా హృదయంలో ఎలాంటి వివాదాస్పదమైనది అల్లడితో కూడినటువంటి నీచ కార్యంలో మా జీవితంలో విషపూరితమైన అయా ప్రభావితంగా ఉండకుండా అయా మా హృదయాలను పరిశుద్ధపరిచి అయా నీ కృపను బట్టి మా హృదయాలను ఇదిగో ప్రభా అయా నీ జీవంగా నీ నీతిలో ప్రభా స్థిరపరిచిన దేవానికి వందనాలు. నీ కృప నిరంతరముగాక. ఈ సమయంలో ప్రభా నీకు స్తుతి ఆరాధన చేసే భాగ్యమును కానుక అర్పించేటువంటి గొప్ప అనుగ్రహమును మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ సమయంలో నీ మాటలు మరొక తరుణంలో ప్రభా వింటున్నాం తండ్రి. నీ సంకల్పంలో నీ చిత్తానుగుణంగా మేము స్థిరపరచబడటకు, నీ బిడ్డలుగా నీ వ్యక్తిత్వంలో మేము ప్రభావితం కలిగే విధంగా నిలుచుటకు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని ప్రభు స్తోత్రము తండ్రి మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి అందరూ జాగ్రత్తగా ఇదిగో ప్రభు చక్కగా లోబడే విధంగా, వినిపించుకునే విధంగా కృప చూపించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు నేను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ద్వితోపదేశ కాండం అంటే ప్రియదేన బిడ్డలారా, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ఈ 4 పుస్తకాల్లో జరిగినటువంటి విషయాలను మరొక్కసారి నిర్గమ, లేవి, సంఖ్యాకాండంలో సంభవించిన విషయాలను మరొక్కసారి మరి మోషే భక్తుడు తన ప్రజలకు ప్రకటించిన పుస్తకమే, ప్రకటించిన విషయాలనే పుస్తక రూపంలో ద్వితోపదేశ కాండం రెండోసారి ఉపదేశించే వాక్యమే ఏ ద్వితోపదేశ కాండం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇక్కడ మోషే కీర్తన చేత దీన్ని గణపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత కీర్తన చేస్తున్నాడు. ఆ కీర్తనల పరంపరలోనే ఈరోజు మనము మూలవాక్యంగా ఇప్పుడు మనం వినబోతున్నాం. ఏంటిది? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించను. వేనిని అంటే యాకోబు సంతతిని ఎక్కిస్తున్నాడంట. ఈ ఇజ్రాయెల్ యొక్క సమూహం అంతా ఒక వ్యక్తిగా అభివర్ణిస్తున్నాడు. అసలు యాకోబుకు మారు పేరు ఏంటిదండి? ఇజ్రాయెల్. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు, యాకోబును ఇజ్రాయిలుగా. ఈ ఇజ్రాయిల్గా ఆశీర్వదింపబడినటువంటి మరి వీరందరూ ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తున్నాడట. భూమి మీద నుండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తున్నాడు వారిని. ఎవరిని? ఇజ్రాయిల్. యాకోబు సంతతి మొత్తము ఇజ్రాయిలు. యాకోబు మారు పేరైతే ఇజ్రాయిల్ అయితే ఇజ్రాయిల్ పిల్లలందరూ ఏమవుతారు? ఇజ్రాయిలు. ఈ ఇజ్రాయిల్ను దేవుడు ఎక్కిస్తున్నాడట. ఎక్కడికి? ఉన్నత స్థలముల మీదకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలము అంటే పైవారుగా చేస్తున్నాడు.
అందుకోసమే ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యములో దేవోక్తి లేకుండా మనుషులందరూ కట్టడగా ఉండలేరట. దేవుని యొక్క ధర్మశాస్త్రం లేక పద్ధతిగా ఉండలేకపోతున్నారు. దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యం, తన మహిమ చూపించిన ఐగుప్తులో నుండి ఆ పద్ధతులు, ఆ మర్యాద, ఆ నడవడి ఇది అరణ్యంలో చూపించారు. దేవుణ్ణి సేవించలేకపోయారు, నిలకడగా ఉండలేకపోయారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం పొందటానికి ఆ యొక్క సినాయి పర్వతం మీద ఎక్కాడు. ధర్మశాస్త్రం పొందుకుంటూ దేవుడే రాసిచ్చాడు, దేవుడు రాస్తున్నాడు తన వేలు ద్వారా ధర్మశాస్త్రం. కింద వెయిటింగ్ చేయటానికి ఇష్టం, అంటే చాలా రోజులైంది, 40 రోజులే, 50 రోజులు అయిందట. ఎన్నో సంవత్సరాల గుండా వాళ్ళు శ్రమల్లో, ఇబ్బందుల్లో, కొలిమిలో మొగ్గుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఒక్క 40 రోజులు ఆవదలేకపోతున్నారండి, ఓపిక లేదు. సేమ్ మనలాగానే రావడంలో తొందర లేదు, కానీ పోవడంలో ఓపిక ఉండదు. అంటే పోవడంలో తొందరగా ఓపిక ఉండదు మనది నిరీక్షించటానికి. ఇంతసేపా అని దేవుడు చివరి వరకు దేవుడు మనకు సహాయం చేస్తాడు, నడిపిస్తాడని ఒక ఓపిక లేకుండా ప్రత్యామ్నాయంగా మన ఓపిక లేనితనము ఏదో ఒకటి మనకు తోచిన విధంగా చేయడమే. అట్లాగా ఇజ్రాయెల్ ప్రజలందరూ పాలెములో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సమాజం అంతా వారు ఇష్టానుసారంగా పోయారన్నమాట. వీరికి ఇలాంటి దుస్థితి ఉన్నదనే దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేయటకు ఆ యొక్క భూమి యొక్క ఉన్నత స్థలములో మీద దేవుడు ఉన్నత స్థలం మీద ఆశ్రయుడుగా వచ్చి మోషేకు ధర్మశాస్త్రం ఇస్తున్నాడు, చెప్తున్నాడు తన ప్రజలకు చెప్పమని, పురమాయించుటకు. పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ధర్మమును, ఆ సత్యమును, ఆ పరిశుద్ధతను ఎదుగో ఈ బిడ్డలకు కలగజేయము, ఈ బిడ్డలకు ఉపదేశించము, నా ప్రజలకు ఉపదేశించము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ ప్రజలకు, నా స్వాస్థ్యమైన నా ప్రజలకు ఉపదేశించు. ఎందుకంటే ఈ వీటి ద్వారా నడిచినప్పుడు వారి మధ్యలో ఉండి వారిని కాపాడుతాను, కాపాడి వాళ్ళు దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చాలామంది మనుషుల ద్వారా రాసుకున్నటువంటి గ్రంథాలు పట్టుకొని పైనుంచి వచ్చిందంటున్నారు. అదే బైబిల్ అయితేట అందరూ మనుషులు రాశారు, మనుషులట రాశారట బైబిల్. వాళ్ళ గ్రంథాలట దేవుడే రాసి ఇచ్చిండట వాళ్ళకు. ఎలా రాసి ఇచ్చిండు? పరలోకం నుంచి వెళ్ళి, స్వర్గం నుంచి వెళ్ళి కింద పడేసిండ మీ గ్రంథాలను. వాళ్ళు కూడా మనుషులు రాసిన వాళ్ళే కదా. ఎక్కువ ఇస్లాం సహోదరులు ఉబలాట మాడతారు, ఈ బైబిల్ అట మనుషులు రాసారట 66 గ్రంథాలు. కానీ మా ఖురాన్, అల్లా మీ ఖురాన్ మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు తన శిష్య బృందంలో రాశారు. వాళ్ళ పేర్లు రాయలేదేమో కావచ్చు, రాయలేనంత మాత్రాన అల్లానే రాసిచ్చిండా? మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లా ప్రభావాన్ని బట్టి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాలు ఎదుగో తన శిష్యుల ద్వారా రాయబడ్డది. క్రీస్తు శకం 660 సంవత్సరం, 660 సంవత్సరం క్రీస్తు శకం 80 క్రీస్తు శకము 618-20 సంవత్సరంలో ఆయన మరణించాడు. 18 అనుకుంటా. తర్వాత ఆయన చనిపోయిన ఒక 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల అనంతరము ఖురాన్ రాయబడ్డది తన శిష్య బృందం ద్వారా. ఇది పరలోకం నుండి, స్వర్గము నుండి, జన్నతు నుండి ఊడిపడ్డదట. అల్లా జలీల్ హై, అల్లా రుసుల్ అంటే అల్లా ఆత్మ ద్వారా, అల్లా వాక్యంగా రాయబడ్డది అంటున్నారు. అంతకంటే ముందే దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన ఏమో మోషే దేవుడు స్వయంగా రాసి ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకము నుండి దిగి వచ్చి సినాయి పర్వతం మీద, ఎందుకంటే భూమి యొక్క ఉన్నత స్థలము, అంటే భూ సంబంధులు కావద్దున్న బిడ్డలు, అందుకోసము సాదృశ్య రూపకంగా ఆయన పర్వతం మీద వెలిశాడు. పర్వతము ఉన్నత స్థలానికి సూచన.
హల్లెలూయా. స్వయంగా దిగి వచ్చాడు. ఈ యొక్క పర్వతానికి సమీపంగా ఈ మేర ఎవరు రావద్దు, నా ప్రజలు కానీ వారి పశువులు కానీ ఎవరు రావద్దు. ఒక అన్యుడు ఎవడు వస్తే అతను చనిపోతాడు, మరణానికి పాత్రుడు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన పర్వతం అని ఆ పరిశుద్ధ పర్వతం మీద దిగి వచ్చి మోషేను 40 రోజులు ఉపవాసము ద్వారా సిద్ధపడి ఈ పర్వతం ఎక్కి రమ్మన్నాడు. ఎందుకంటే ఈ గ్రంథం నీకు ఇస్తాను, నేను చెప్పిన వాటిలన్నీ గ్రంథరూపకంగా నీకు ఇవ్వబోతున్నాను. రాతి పలకల మీద రాసి తన చేరాతతో రాసి దేవుడు మోషేకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు భూ సంబంధులు కాదు, మీరు పరమ సంబంధులు అవుటకు పరలోకం నుండి దిగి వచ్చి దేవుడు ఈ గ్రంథాన్ని రాసిచ్చాడు. ఈ గ్రంథంలో రాయబడిన ఈ జీవవాక్యాలు ఎవరైతే అనుసరిస్తారో వారు భూ సంబంధులు గారు, పర సంబంధులు పైకి ఎక్కిపోతారు. ఉన్నత స్థలములు ఎక్కిపోవటానికి మనల్ని గొప్పగా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యమై ఉన్న ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్ర సారాంశముగా వాక్య రూపిగా ఉన్నటువంటి ఈ యేసు ప్రభువు, ఓంకార స్వరూపుడుగా శబ్ద బ్రహ్మగా వాక్య రూపిగా ఉన్న యేసు ప్రభు, ఆది అంతమైన యేసు ప్రభు, ఆది అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కనపటివాడుగా ఉన్న దేవుడు, వాక్య రూపంగా ఉన్న దేవుడు, మాటగా రూపంలో ఉన్న దేవుడు, ఇదిగో శరీరధారంగా అవతరించి ఆయన నిబంధన స్థిరపరిచాడు. ఏమంటాడంటే ఇర్మియా 31 అధ్యాయం 31 వచనములు ఏమంటాడంటే, నేను ఇదివరకున్న నిబంధన కాదు, కొత్త నూతన నిబంధన నీకు మీకు ఇస్తాను అని బలుల నిబంధన రద్దు చేసి ఆయనే జీవముగా రక్తమాంసాలు కలిగి మనందరి కోసము ఆయన బలియాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా కొత్త నిబంధన మన జీవితంలో మన అంతరంగంలో స్థిరపరిచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ భూ సంబంధమైన స్వభావం తొలగించి పర సంబంధమైనటువంటి ఆ గ్రంథం యొక్క సారాంశంగా నీకు ఉండుటకు, నీ జన్మతో నీ కర్మతో ఉన్నటువంటి ఆ పాప స్వభావంను, ఈ భూ సంబంధమైన స్వభావం తొలగించుటకు ఎదుగో ఆయన బలియాగం ద్వారా నీ హృదయాన్ని విమోచించాడు, నీ జీవితాన్ని విమోచించి ఆయన రక్తం ద్వారా కొత్త నిబంధన నీ హృదయంలో స్థిరపరిచి ఆయన జీవవాక్యుల చేత నిన్ను ఆయన ఆత్మ నియమముతో ఉన్న దేవుని మాటల చేత నడిపిస్తున్నాడు పరలోకానికి ఎక్కిపోవటానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఆయా సందర్భంలో ఆయన పర్వతాలు ఏర్పరచుకున్నాడు. ఒకటి మోషే ద్వారా సినాయి పర్వతాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సంఘము సమాజం అంతా దేవుని వాక్యం ద్వారా మరి ప్రభావితమై ఆ పరమ కానానుకు, అనగా మనం ఎలా చేరుతామో అలానే ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశానికి చేర్చిన తర్వాత అక్కడ మిగతా రాజ్యాల ద్వారా ఈ దేవుని వాక్యాన్ని బలహీనపరుచుకున్నారు. ప్రవక్తలు అలాగనే బోధకులు చెప్పినది వినక. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు సమాజం అంతా యెహోవా దేవుడని ఉన్నది, మళ్ళీ బయలుదేవుడు కూడా 2 తలంపులు కలిగే విధంగా అయిపోయారు కాలక్రమేపిగా. అనేక దేవతల చుట్టుపక్కల యొక్క ప్రభావితం. దేవుడు అన్నాడు, ఈ ప్రజలను ఎందుకు నేను ఓర్వలేకపోయి ఎల్లగొట్టి మీకు ఎందుకు ఇస్తానంటే, నా నిబంధన పిలువబడ్డవారు నా మాట వినాలి, ఎందుకంటే వారు అక్రమదారులుగా అయిపోయి నాకు ఆయాసకరంగా ఉన్నారు. దయ్యము స్వభావం కలిగి మాయా విగ్రహారాధనలో పడిపోయి మనుషులు కల్పించేటువంటి ఆ పద్ధతులను, ఇవి దైవోపదేశాలుగా మాయలో మత్తులో మునిగిపోయి అక్రమముగా, అల్లరిగా, వివాదముగా, నీచ కార్యములో నాకు నా పరిశుద్ధతకు భంగం కలిగిస్తున్నారు. వారు ఎల్లగొచ్చి ఇదిగో మీకు ఇస్తున్నా అని చెప్పి మీరు కూడా ఏం చేశారు, చుట్టుపక్కల ప్రభావాన్ని బట్టి వారి పద్ధతులు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో మునిగి తేలి నన్ను బాధపరిచాను, నన్ను ఆయాసపరిచాను. కాబట్టే ఏలియా భక్తుని పంపించి, మళ్ళీ మీరు ఎందుకు ఇన్ని వివాదాలతో ఇబ్బంది పడుతున్నారు, రండి తెలుసుకుందాం. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు, బయలుదేవుడైతే బయలుదేవుడు అని అక్కడ సత్యమును, ఆ సత్యదేవుణ్ణి ప్రత్యక్షపరచుటకు ఆ కర్మేలు పర్వతం మీద సవాలు విసిరి అందరి సర్వ సమాజాన్ని పోగు చేసి అక్కడ వివాదంగా ఉన్నటువంటి ఆ సమస్యను
యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని తన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చే విధంగా యెహోవా దేవుడు తన ప్రార్థనకు తన బలిపీఠమును దహించే విధంగా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు నిజమైన దేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అని ఆయన అగ్ని ద్వారా ఆ బలిపీఠం మీద దిగి వచ్చి దహించి వేసినప్పుడు సకల ప్రజలకు, ఆ ఇజ్రాయెల్ ప్రజల అయోమయ గందరగోళం ఉన్న వారికి మళ్ళీ దేవుడు నిజమైన దేవుడని స్థిరపరచబడ్డాడు, స్థిరపరచుకున్నాడు తన మహిమ చూపించి. హల్లెలూయా. అప్పుడు కర్మేలు పర్వతం ఇదే ఛాయగా కొత్త నిబంధన కూడా ఉంది. మోషే అన్నట్టు నా వంటి ఒక సహోదరుడు మీ మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని సత్యం నడిపిస్తాడు. ఆ నా వంటి మనుషుడు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఏం చేసిండు? యేసయ్య వాక్య స్వరూపి అయిన యేసయ్య శరీరధారిగా అవతరించి తన శిష్య బృందానికి పిలిచి వాళ్ళకు పరలోకానికి ఎత్తించటానికి, పరలోకానికి సిద్ధపరచటానికి వారిని ఏర్పరచుకొని దేవుని వాక్యం చేత వాళ్ళని ధన్యకరమైన ఉపదేశం చేశాడు. అదే కొండ మీద ప్రసంగం అంటారు. సర్వ సమాజము బహుజన సమూహాన్ని వదిలిపెట్టి శిష్య బృందంతోనే పైకి వెళ్ళి ఆ పర్వతం, ఆ కొండపైన వెళ్ళి ధన్యకరమైన, ఇదివరకు లేనిటువంటి ధన్యకరమైన ఆత్మ విషయమైన ధన్యులైన వారు ధన్యులు, వారు ఆత్మ విషయమై ధన్యులైన వారు ధన్యులు, పరలోకము వారిది అన్నాడు. ఆత్మలో తగ్గించుకునేవారు, ఆత్మ చేత తగ్గించుకునేవారు, దీనత్వంగా ఉన్నవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సమాధాన పరచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అవుదురు. హల్లెలూయా. నీతి కోసం ఆకలి దప్పిలతో అలమటించిన వారు ధన్యులు, తృప్తిపరచబడతారు. ఇలాగ ధన్యకరమైన విషయాలు చెప్తున్నాడు. చూడు, అక్కడేమో మోషే సినాయి పర్వతం, ఇక్కడేమో కొండ పైన శిష్య బృందం. ఎందుకంటే సకల సమాజము బూదిగంతముల వరకు నా మాటల చేత నింపమని ఆదేశించటకు వాళ్ళు సిద్ధపరుస్తున్నాడు శిష్య బృందాన్ని తన ఉపదేశం చేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యవాక్యాన్ని వాళ్ళ హృదయంలో స్థాపనగా స్థిరంగా ఉండేటకు ఒలివ కొండ దగ్గర, గెత్సేమనే తోటలో ఒలివ కొండ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన, పగలంతా దేని మాటలు చేత వాళ్ళ హృదయాలు నింపుతున్నాడు. హల్లెలూయా. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర యెహోవా దేవుడు నిజమైన దేవుడు, బయలుదేవుడు నిజమైన దేవుడు తెలుసుకుందాం, సత్యదేవుడు ఎవరైతే వాళ్ళని సేవిద్దాం, వారి మాటలు అనుసరిద్దామని ఎలాగ సవాల్ చేశాడో అట్లనే ఒలివ కొండ పైన ప్రార్థన చేసి వారు హృదయాల్లో దేవుని వాక్యము స్థిరపరచబెట్టుకు ప్రార్థన ద్వారా, ఇగో నీ వాక్యమే సత్యం, సత్యములు వీళ్ళందరినీ ప్రతిష్ఠ చేయుటకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒలివ కొండ దగ్గర, ఆ గెత్సేమనే తోటలో ఒలివ కొండలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే కొండలే దేవుడు ఏర్పరచుకునే, ఎందుకంటే భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కించటానికి. అందుకోసమే యేసునామము అందరికంటే యేసునామము పైనామం. హల్లెలూయా. ఉన్నతమైన నామము, పైనామము. అందుకోసమే దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, యేసయ్య మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? అది వరకు ఎఫెస సంఘముతో, కొలొస్సె సంఘముతో చెప్పిన మాటలు, మీ భూ సంబంధమైన మనసు కలిగి ఉండకుండా మీ పౌరస్థితి పరలోకమందు. ఎందుకంటే యేసయ్య మీకోసమో ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించినాడు కనుక మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారు కనుక మీరు పరలోక సంబంధులు కనుక మీ పౌరస్థితి పరలోకం ఉంది. కాబట్టి పైననే వెతుకుడి, కిందున్నాయి వెతకద్దు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పైనున్నే వెతకాలంటే పైనుండి వచ్చినటువంటి వాక్యమే కదా. ఆ వాక్యాన్ని మనం వెతకాలనుదినం. ఇప్పుడు ఎందుకు మనం పరిశుద్ధపరచబడ్డాం? మొదటి వాక్యంగా మన హృదయంలో ఏమాత్రమో అసూయ, ద్వేషము,
మొదలైనటువంటి వివాద సంబంధమైనటువంటి అల్లడితో కూడిన నీచ కార్యాలు మన జీవితంలో జరగకుండా ఉండటకు హృదయాన్ని పరిశుద్ధపరచుకున్న కృపచేత తెరపరుచుకున్న ఈ అనుగ్రహము వాక్యం చేత మన హృదయం నింపబడటకు దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం భూ సంబంధము నుంచి వెళ్ళి మనము ఉన్నత స్థానంలో దేవుడు ఎక్కించే విధంగా ఏం చేస్తుంది తెలుసా? పొలములో మంచి పంటను మనకు తృప్తిపరచుటకు భుజింపజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత ఆ ఉన్నత స్థలములు ఎక్కించి మళ్ళీ పొలములో పండించిన పంట ద్వారా నిన్ను తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. ఏంది? పొలములో పంట వానికి తినిపించేదని అంటున్నాడు. ఏంది? అంత ఎత్తుగా పోవడం ఎందుకు? ఉన్నత స్థలంలో ఎక్కించడం ఎందుకు? మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి పొలంలో పండించిన పంట తినిపించేదని అంటున్నాడు. ఏంది? ఇంకా కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జురించేదను. జురడం అంటే ఏంటిది? తినడమా? పీల్చుకోవడం. జుర్ర కూర్చొని తాగు అంటారు కదా కొంతమంది. మనం నీళ్ళైతే తాగుతాం, అన్నం అయితే తింటాం, ద్రవ పదార్థం అయితే తింటామా? ద్రవం అంటే తాగుతాం. మరి ఘన పదార్థం అయితే తింటాం. అంటే గట్టి ఆహారమును మనం తింటాం. నీళ్ళలా ఉండేది, లిక్విడ్లా ఉండేది తాగుతాం. కొన్నిసార్లు లిక్విడ్ లాగానే ఉంటుంది కానీ తాగరాదు. మనం ఏం చేసాడు? జురుతాం. ఏంటిది చెప్పండి? నీళ్ళలాగా కొంచెం తేలిక ఉండదు కదా, నూనె కానీ తేనె కానీ. దాన్ని ఏం చేస్తాం? జురుతాం, పీల్చుకుంటాం, జురుతాం, శబ్దంతో కదా జురుతాం. ఇప్పుడు మీరు పంట, ఆ దేవుడు పండించిన పంటలో మీరు తినిపిస్తా అంటున్నాడు, తినాలంటున్నాడు, తృప్తి చెందాలంటున్నాడు. మీరు తేనె, ఆ నూనె జుర్రాలంటున్నాడు. అది ఆత్మీయ బలం అంటున్నాడు. హల్లెలూయా. దానికి మాత్రం చర్చికి రావాలా పాస్టర్? ఇతని వాక్యం వినాలా? పంటలో ఏదైనా పండించుకొని తినచ్చటానికి అందరూ అదే కదా. ఒకప్పుడు పొలాలు ఉండేటి, వ్యవసాయం రోజు రోజుకు టెక్నాలజీ పరంగా పెరిగినప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం కోసము ఇదే పాసిబిలిటీ అన్నట్టుగా వ్యవసాయం అంతా ఏమైపోతుంది? మరుగుపరచబడుతుంది, అంతరించబోతుంది. ఎందుకంటే టెక్నాలజీతోనే ప్రపంచమంతా పరుగులేడితే ఇంకా పొలము, ఇంకా పాడి పంటలని పట్టుకోవడం ఏంది, మట్టి పట్టుకోవడం ఏందని చాలామంది అంటారు. కానీ ఆ మట్టిలో నుంచి వచ్చిన ఫలమును బట్టి మనం తింటాం, కానీ టెక్నాలజీ ద్వారా మనం బ్రతుకుతామండి. దాని కూడా 4 డబ్బులు సంపాదిస్తామేమో కానీ తిండికి మాత్రము ఈ పొలము నుంచి పండించిన పంటను బట్టి తప్ప మనం ఆరోగ్యంగా ఎదగలేం. అవునా? మంచి గోధుమలు, మంచి పైరు, ఆహారం, వరి, ధాన్యాలు, దినుసులు, మెలెట్సా, కొర్రలు, సజ్జలు, ఇంకా జొన్నలు మొదలైనటువంటి అన్నీ మనం పండించుకొని తినటానికి ఇష్టపడుతున్నాం. దానికోసం ఇంతగా వాక్యం చెప్పడం అవసరం ఏముండదు, మాకు తెలుసు మాస్టర్. అందుకోసమే వ్యవసాయ ఎట్లా రంగంలో బలహీనమవుతుందో, కుంటిపడుతుందో అట్లా ఎవరికి వారు ఇంటీరియర్ ప్లేస్లో పండించుకుంటున్న కూరగాయలు కానీ ఇంతంత కుటుంబానికి కావాల్సినటువంటి పంట పండించుకుంటున్నారు. పైన బిల్డింగ్ పైన, డాబా పైన. మళ్ళీ ఏంది, ఇప్పుడు చాలా కెమికల్గా ఎక్కువ అయిపోయింది. సారవంతంగా నేల కూడా ఇబ్బంది అవుతుంది, సారవంతంగా కోల్పోతుంది, సారం కోల్పోతుంది. ఏమంటారు, ఫెర్టిలైజర్ ఎక్కువ అయిపోయి, అంటే మందులు కొట్టడం ఎక్కువ అయిపోయి పెస్టిసైడ్ అంటే ఫెర్టిలైజేషన్ మొదలైనటువంటి మందులు వాడుతున్న కొద్దీ ఆ పురుగు మంద పెస్టిసైడ్ అంటే ఆ తెగుళ్ళు పట్టకుండా మందులు వాడుతూ ఉన్న కొద్దీ ఆ భూమి నిస్సారం అయిపోతుంది. సో ఆ మళ్ళీ పంట పండించడానికి అంతా మందులతోనే
వైరును లేకపోతే వైరు అంటున్నాం పైరును పెంపొందిస్తున్నారు. దానివల్ల మనుషులకు ఆరోగ్యం ఉండలేదు. కాబట్టి ఆర్టిఫిషియల్గా పండిస్తున్నారు. కాబట్టి మనం ఆర్గానిక్గా కల్టివేషన్ చేసుకోవాలని చెప్పి అందరికీ అప్రమత్తమై అందరికీ అవేర్నెస్ వచ్చింది. కనీసం 10 గుంటలన్నా డబ్బున్న వాళ్ళు ఒక ఎకరము డబ్బున్న వాళ్ళు భూస్వాములు అయితే ఎకరాల కొద్ది పండించుకుంటారు అనుకో. కాబట్టి లేని వాళ్ళు మామూలుగా వాళ్ళ కెపాసిటీ అప్పర్ మిడిల్ ఉన్న వాళ్ళు కనీసం 10 గుంటలో లేకపోతే 5 గుంటలో వారి యొక్క భూమిలో వారికి ఉన్నటువంటి సౌలభ్యంలో పండించుకుంటున్నారు. ఆర్గానిక్ పంటలు, కూరగాయలు, కొంచెం దినుసులు కుటుంబానికి సరిపడేటువంటి విధంగా. ఇక బిలో మధ్యతరగతి పేదవారికైతే తప్పదిగా నలుగురు ఏ విధంగా పండించి వ్యవసాయదారుడు ఏ విధంగా మందులో ఏదో మాకు మొత్తానికైతే గవర్నమెంట్ నుంచి లేకపోతే సదుపాయాలు అందుబాటులో ఉందో మార్కెట్లో అదే కొని వింటున్నాం. మనం బాగా తిని బాగా ఆరోగ్యం అయ్యి మందులేని కూడి తిని ఏం సాధించేది ఇదే బతుకు జీవుడు అని చెప్పి కష్టం నష్టమో ఏదో ఒకటి అందుబాటులో మనకు సామర్థ్యాన్ని కొలది మనం ఆహారం కొనుక్కొని తింటున్నాం. సరే ఇలా సరిపెట్టుకుని ముందుకు పోతున్నది. కానీ దేవుని వాక్యము నీకు దేవుడు ప్రసాదించే అద్భుతమైనటువంటి విషయం ఏం తెలుసా అండి? ఈ పొలాన్ని, నూనెను, ఈ తేనెను చూపిస్తున్నాడు కానీ దీనిలో సాదృశ్యంగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొత్తం మానవ జాతి విలువలు, అతని స్వభావం విలువలు పోతున్నాయి, పతనమవుతున్నాడు. కాబట్టి తన సేద్యము, తన పని అంతా బలహీనమైపోయింది, కలుషితమైపోయింది. దాని నుంచి రక్షణ పొందిన మనము ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి వ్యవస్థ అవస్థగా మారిపోయింది. కులము, మతము, పనులు అన్నీ అవస్థగా మారిపోయింది. ఏది చూసినా మనిషిలో ఆరోగ్యం లేదు, అనారోగ్యమే. ఎస్, నిరాశ, నిస్పృహలే, నిస్సారమే, సారమేమీ లేదు. కానీ దేవుడు తన కృపను బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని రక్షించుకొని నిన్ను భూమికి యొక్క ఉన్నత స్థలములను ఎక్కించుటకు పొలములో పండించిన ఫలం అంటే ఈ భూ సంబంధమైన ఫలము కాదు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం. అయితే ఒకనాడు పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకు భూమి సారవంతమైన నేల ద్వారా గొప్పగా గోధుమలు, శ్రేష్టమైన గోధుమలను, శ్రేష్టమైన కొండ తేనెను, నూనెను దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. ఆశీర్వాదం, భౌతిక ఆశీర్వాదం కూడా దేవుడు గొప్పగా అనుగ్రహించాడు. ఈ భూతల మీద గొప్పగా దీవించబడ్డారని ఒక సమాజం చూస్తే అది ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు. హల్లెలూయా. అన్ని రకాలుగా వ్యవసాయము క్షేత్రంలో కూడా వాళ్ళు చాలా టెక్నాలజీ పరంగా పండిస్తారన్నమాట. ఆ ఎడారిలో అసలు నీళ్ళు లేని ప్రాంతంలో అంత సమృద్ధిగా నీళ్ళు ఉన్నప్పుడు కాలం సరిగ్గా కలిసి రాక పంట చేతికి రాదు. మనకు అన్ని సౌలతులు ఉన్నా కానీ వారు ఎడారిలో నీళ్ళ సౌలతులు లేకుండా పంటలు పండిస్తారు, అద్భుతమైన పంటలు. వాళ్ళని చూసి, వాళ్ళ టెక్నాలజీ చూసి మనం అబ్బరపరచబడి మన తెలుగు రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పాలనలో కానీ, చంద్రబాబు నాయుడు పాలనలో కానీ వాళ్ళ టెక్నాలజీ చూసి నేర్చుకుందామని కొంతమంది మంత్రులను పంపించాడు. వాళ్ళు సేతపరుచుతున్న టెక్నాలజీ ఏంటిది అసలు తెలుసుకుందామని. వర్షాలు అయినప్పుడు వాళ్ళకి నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంత అవన్నీ టెక్నాలజీ పరంగా మన కొంతవరకు మన పురోగతి సాధించవచ్చు. వాళ్ళకంటే ఘోరంగా ఉన్న పరిస్థితి కాదు కదా ఇంత నీళ్ళు ఉన్న ప్రాంతం మన ప్రాంతం. కాబట్టి వాళ్ళ టెక్నాలజీది కొంచెం తోడైతే, ఆ విజ్ఞానం తోడైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులతో చక్కగా ఇంకా మనం పంట పండించవచ్చని వాళ్ళు అక్కడ పంపించారు. ఇప్పటికి కూడా పంపిస్తున్నారు. కానీ దేవుడు అలా గొప్పగా ఆశీర్వదించాడు. వాళ్ళ దేవుని మాట విన్న కొద్దీ అలాగ దీవించబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. దీవించబడ్డారనేటానికి ఇదిగో కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. ఓకే, తెలుసుకుందాం. కీర్తన 81 కీర్తన 81 కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను.
ఆ కొండ తేనెతో వాళ్ళు తృప్తిపరిచెదను. హల్లెలూయా. కొండ తేనెతో కొండ బండతో వచ్చినటువంటి తేనెతో తృప్తిపరుస్తారట. పొలంలో పండించిన మంచి గోధుమల పంటతో వాళ్ళను పోషిస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం ఐగుప్తు దేశంలో అంత గొప్పగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వాళ్ళకు ఒక స్థలం సిద్ధపరిచాడు. ఆ స్థలం ఏ స్థలం అండి? కానాను స్థలం. వాగ్దానం ఇచ్చాడు. పాలలాగా స్వచ్ఛంగా ఉన్న ఆ ప్రాంతం తేనెలాగా మధురంగా ఉన్నటువంటి సారంగా నేను మారుస్తాను. నా మాట వినండి. నేను మీకు ఇచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకోండి. అక్కడ నేను అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, గొప్ప పంట మీకు ఇస్తాను, గొప్ప పళ్ళు ఫలాలు ఇస్తాను, తేనెను, అనేక సౌకర్యమైనటువంటి ఫలములు నీకు ఇస్తానని చెప్పాడు. అందుకోసమే చూడండి, ఈ కీర్తనకారుడు చెప్పే విధానము కంటే ముందు చూడండి, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 15వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము ద్వితోపదేశకాండము. మీ దేవుడైన యెహోవా నిన్ను మిమ్మల్ని మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలో నుండి, కొండల్లో నుండి ఆ పారు స్వచ్ఛమైన ఊటలను, అగాధ జలములను, అగాధ జలముల గల దేశము. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలివ నూనెయు తేనెయు దేశము. హల్లెలూయా. అక్కడ నేను అక్కడ మీకు అనుగ్రహిస్తాను, ఆ మంచి దేశములో. ఒలివ నూనె చూడండి, అన్ని నూనెల కంటే కాస్ట్. మనకు పామ్ ఆయిల్ నూనె తెలుసు, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ తెలుసు, తర్వాత కోకోనట్ ఆయిల్ తెలుసు, తర్వాత పల్లీల వేరుశనగ నూనె తెలుసు, పల్లీల నూనె, తర్వాత నువ్వుల నూనె తెలుసు, తర్వాత ఇంకేం నూనె తెలుసు? ఆవాల నూనె కూడా. ఇవే మంచి నూనె అంటాం. ఏమంటాం? మంచి నూనె అంటే ఏంటి? నువ్వుల నూనె, ఆవాల నూనె మంచి నూనె అంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత లేదు పల్లి నూనె మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి పల్లి నూనె. హార్ట్ అటాక్లో ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పల్లి నూనె వద్దు. సన్ఫ్లవర్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. వీటన్నిటికీ తలదన్నే ఆయిల్ ఏం తెలుసా అండి? ఒలివ నూనె. అది చాలా కాస్ట్ అండి. ఒక 1 లీటరే 2,000, 3,000 ఇలా ఉంటుంది కాస్ట్. చాలా ఎక్స్పెన్సివ్ అది. హల్లెలూయా. వాళ్ళకు అది ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గోధుమల మంచి పంట అంటున్నాడే. యావలు అంటే గోధుమ గింజ కంటే సన్నగా ఉంటుంది, పతలగా ఉంటుంది. అది ఇప్పుడు మనము డిమార్ట్లో లేక స్మార్ట్ డిజిటల్లో, స్మార్ట్ బజార్లో, ఇంకా రకరకాలుగా మార్కెట్లో మనం చూస్తాం, సూపర్ మార్కెట్లో కదా. గోధుమల గింజ కంటే కొంచెం చందంగా ఉంటుంది. దాన్ని యావలు అంటారు. దాని మందము పతలా ఉంటుంది, సైజు కూడా పతలా ఉంటుంది, తెల్లగా, ఇక రకరకాల కలర్స్ ఉంటాయి. యావలు అది చాలా కాస్ట్. అది కూడా గోధుమల కంటే అది కూడా కాస్ట్. సో ఇంత శ్రేష్టమైన ఆహారం ఇస్తా అని చెప్పాడు. అయితే ఈ ఆహారం కోసమా ఉన్నత స్థలంలో ఎక్కిస్తున్నాడు. ఇది ముఖ్యం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలాలను ఎక్కించడం ఎందుకంటే మోషేను ఎలా ఎక్కించాడండి? మోషేకి ఎందుకు సినాయికి ఎక్కించాడు? నిన్ను పరిశుద్ధంగా చేసి ఎందుకు ఎక్కించాడంటే అక్కడ ఆహారం ఉంది, గోధుమల మంచి ఆహారం, గోధుమల శ్రేష్టమైన గోధుమల చేత ఎలాగ పోషిస్తుందని చెప్పి వాగ్దానం ద్వారా మనకు వాక్యం ఇప్పుడు చెప్పబడ్డదో ఆ గోధుమ లాంటిదే దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం మనం పరిశుద్ధపరచబడి ఉన్నత స్థలం అనగా యేసయ్య నామమే ఉన్నత స్థలం. ఆ నామములో చేరి ఆయన వాక్యము భుజించాలి, అంటే తినాలి. హల్లెలూయా. ఎంతమంది తింటున్నారండి? ఇలాంటి అనుభవం ఉండాలి. సినాయి ఆ పర్వతమే, ఆ ఉన్నత స్థలం ఎక్కిన అనుభవం నీకుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిదినము నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి. ఈ అనుభవం ఉంటేనే నువ్వు తృప్తిపరచబడతావు దేవుని వాక్యం చేత. దేవుడు నిర్జీవమైన ఆహారం కోసం ఇంతగా చెప్తలేడండి, సజీవమైన ఆహారము. హల్లెలూయా. జీవాహారం కోసం చెప్తున్నాడు. అందుకోసమే యేసయ్య అంటాడు, మనిషి రొట్టె వలన కాదు కానీ యెహోవా ఇచ్చిన ప్రతి మాటలో జీవం ఇచ్చును. చూడండి, పాత నిబంధనలో ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 48వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం చదవండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని పైనుండి వచ్చు మన్నాతో నిన్ను పోషించి, పైనుండి అంటే దేవదూతల ఆహారము చేత పోషించాడు. ఆ పోషించిన యొక్క సాదృశ్యం ఏం తెలుసండి? వాక్యం, పైనుండి వచ్చిన వాక్యము నీ ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగ పురుషుడు బలపడడం కోసము భూమి నుంచి ఉన్నత స్థలము ఎక్కించే విధంగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియ సహోదరుడా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను ఎక్కించేది, ఆ సినాయి కొండకి ఎక్కించేది ఏం తెలుసా? మోషేలాగా ఆ పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా చేత, ఆ ఆహారము చేత నేను తృప్తిపరచటానికి. ఈ లోకంలో ఏది తిన్నా, ఎంత ఒలివ నూనెతోనే వండుకున్నా, ఎంత మంచి గోధుమల చేత, ఈ యావుల చేత నువ్వు మంచి పంటతో నువ్వు పోషింపబడిన తృప్తి పొందలేవు ఈ లోకంలో. ఇదిగో ఈ శరీరంగా బ్రతికేది బ్రతుకు కాదండి. ఈరోజు ఇంట్లో రేపు మట్టిలో పాలయ్యి, దేనికోసం ఇది నిత్య జీవం కోసం మనం బ్రతుకుతున్నాం, ఉన్నత స్థలములో చేరటానికి. అయితే నీ ఉన్నతమైన అనుభవం నీ ఈ బ్రతుకు కాలంలో ఈ భూమి మీద నీకు ఉండాలి. భూమి నుంచి వెళ్ళి అనగా ఉన్నత స్థలం అంటే సినాయి పర్వతంలా ఉందన్నమాట యేసయ్య నామం. అన్ని నామాల కంటే పైనామం. ఆ పైనామంలో చేరినప్పుడు, ఆ యేసయ్య నామంలో చేరినప్పుడు ఇదిగో ఈ వాక్యమైన గోధుమల చేత నేను తృప్తిపరుస్తాడు. అందుకోసమే యేసయ్య పరిచర్య మొదలు పెట్టక మునిపే ఏకదాటిగా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది మొట్టమొదటిగా శోధించింది తెలుసా? ఈ రాళ్ళను సైతం రొట్టెలుగా మార్చుకో, తిను. ఎందుకయ్యా నువ్వు దైవ కుమారుడు, ఎందుకు పస్తులు ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, నీకు వచ్చిన బాధ ఏంది అంటే భూ సంబంధ వ్యక్తిగా మార్చాలని అతను. ఎందుకంటే భూ సంబంధమైన వ్యక్తి అందరూ నశించిపోయే స్థితిలో యేసయ్యను కూడా చేయటానికి వాడు శోధించాడు, వారు పరీక్షించాడు. కానీ దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడు ఇచ్చిన ప్రతి మాట జీవాహారం, బ్రతికించును, జీవం ఇచ్చునని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడ్డది. ఇప్పుడు ద్వితోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం అక్కడ రిపీట్ చేస్తున్నాడు. మనిషి రొట్టె వలన కాదు,
రొట్టె వల్ల బతికేది శరీర ప్రకారంగా. శరీరం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. రేపు అది మృతతుల్యమైపోతుంది. ఈరోజు ఇంట్లో ఉంటావు, రేపు మట్టికి మన్నుగా పోతాం. ఆయుష్కు చిన్న పెద్ద లేదు, ఎప్పుడైనా చనిపోతాం. కానీ ఈ నశించిపోయే క్షయ ఆహారంతో నువ్వు నశించిపోతావు. కానీ అక్షయ ఆహారం చేత నేను తృప్తిపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. రొట్టె జీవాహారం, రొట్టె. అందుకోసమే రొట్టె దేన్ని బట్టి చేస్తామని చెప్పండి. రొట్టె దేన్ని బట్టి చేస్తాం? గోధుమతో చేస్తాం. లేకపోతే జొన్న రొట్టె, మక్క రొట్టె అని జొన్నలు సజ్జలతో కొరలతో రొట్టె చేస్తాం. అవునా కాదా? నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం పంజాబీ వాళ్ళు, హర్యానా మొదలైనటువంటి స్టేట్లో, మహారాష్ట్ర వరకు, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు కూడా అనుకుంటా, వాళ్ళు గోధుమ రొట్టెలు ఎక్కువ రొట్టెలు. కొంచెం పేదవారు అయితే జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, వాళ్ళ స్తోమత ప్రకారం. కానీ రొట్టెలు మాత్రం కంపల్సరీ. కానీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేక సౌత్ ఇండియా ప్రాంతంలో ఎక్కువగా రైస్ తింటాం. రైస్తో రొట్టెలు చేసుకుంటామండి, బియ్యంతో. పస ఉండదు. చేసుకుండొచ్చు కానీ పస ఉండదు. అదేమో ఎక్కడ అంటే నేనైతే రుచి చూడలేదు. ఈ జొన్నలు రుచి చూశాను, లేదా మక్క గట్కా అంటే విలేజ్లో ఉన్నప్పుడు చూస్తే కొంచెం కష్టమే తినడం. కానీ పెరుగు మంచిగా మజ్జిగలాగా ఇట్లా కలిపి ఇచ్చారు. కానీ బట్ ఓకే అంటే పాతకాలం ఇట్లాగా మేము పచ్చడితో తిన్నాం అని చెప్పారు. ఆ గట్కా, ఆ జొన్న రొట్టె ప్లస్ మక్క రొట్టె మంచిగా కూరగాయలతో లేకపోతే ఆకుకూరలతో తినే విధంగా నాకు అంటే 1-2 సార్లు అవకాశము సేవ పరిచయంలో నాకు ఆ అనుభవం ఉంది. దేవుని బిడ్డలే వారి కొంతమంది పేదవారుగా ఉన్నవారు వాళ్ళ యొక్క స్తోమత ప్రకారంగా ఇచ్చినప్పుడు మహాప్రసాదంగా దేవునికి ప్రార్థన చేసి తిన్నాను. మటన్, చికెన్తో అన్ని రకాలు తినచ్చు, కూరగాయలతో కూడా తినచ్చు. కానీ ఈ గోధుమ రొట్టె అంత శ్రేష్టంగా అనిపించదు ఈ జొన్న రొట్టె, ఈ మక్క రొట్టెలు. ఆ రొట్టెతో పోల్స్తున్నాడు దీని వాక్యం, గోధుమతో. అది నేను చెప్పేది. అందుకోసం యేసయ్య శరీరాన్ని మనము గోధుమ రొట్టెతో జీవాహారముగా ఆశీర్వాదంతో ఆ ఆశీర్వాద కార్యంలో పాలు పొందుతున్నామని. ఈ రోజులలో ఎంతమంది ప్రభు బల్ల కార్యక్రమము గోధుమ రొట్టెతో ఇస్తున్నారండి? కాదు, ఆ బన్ను మైదా పిండితో అది పులిసినది క్రీస్తుకు అది పాపం. ఆ పులిసినది పాపం అంటలేదా? అసత్యము, దుర్బోధకు, అసత్యానికి, ఆ పులుపుకు, పాపానికి సాదృశ్యంగా చెప్తలేడా? అయినా ఇది ప్రభు శరీరం అవుతుందండి అంటే విశ్వాసంగా ఆశీర్వాదము అయిపోయిన తర్వాత అది విశ్వాసంగా ప్రభు శరీరమని తినమంటున్నాడు కదా. అట్లా అంటే మరి యేసయ్య కనబడుతున్నాడా? మరి యేసయ్యతో నడుస్తున్నాం, విశ్వాసంతోనే కదా ఆయన వాక్యాన్ని బట్టి నడుస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో యేసయ్య మార్గం నడిపించబడుతున్నాం కదా, యేసయ్యతో నడుస్తున్నాం కదా అని విశ్వాసమే కదండి. మరి ఇదెందుకు కాదు అంటే నీకు అవకాశం ఉంటే అటు లేకపోతే ఇట. ప్రభు శరీరాన్ని ఎంతగా ఆయన నామం దూషిస్తున్నారంటే బల్ల కార్యక్రమంలో పాస్టర్ కష్టపడకుండా బేకరీ షాప్కి పోయి రెడీమేడ్గా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు. ఎన్ని చెమటలు ఉన్నాయో, ఎన్ని ముక్కు కారే విధంగా ఉన్నాయో మనకు తెలియదు. అవి మనకు అన్నీ కలిసినప్పుడు రుచికరంగా కాబట్టి బేకరీలో ఐటెం తింటాం సాధారణంగా. కానీ ప్రభు శరీరం అని చేసినప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలండి చెప్పండి, ఎంత పవిత్రంగా ఉండాలి. మనకు బేకరీ ఐటమ్స్ కావాలి. చెప్పండి, మామూలుగానే కొంతమంది శుభ్రత పాటించేవారు ఆ బేకరీ దగ్గర పోవటానికి కొంచెం ఇబ్బంది పడతారు. మనం దేవుని బిడ్డలు పరిశుద్ధులమని చెప్తున్నాం,
కాస్త గోధుమ పిండి కొనుక్కొచ్చుకొని కంపెనీ ద్వారా ఆ పొడిని ఆశీర్వాదమో లేకపోతే ఇంకా ఏమి తీసుకొని మీకు నచ్చిన కంపెనీ తీసుకొని ఏం చక్కగా తయారు చేయొచ్చు కదా. పాస్టర్లు వేరే వేరే పాస్టర్లు వేరే నేషనల్ లెవెల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో లేకపోతే గొప్ప అభిషక్తులు వచ్చినప్పుడు వాళ్ళ కోసము తినుబండారాలు ఎందుకు చేస్తారని కష్టపడి ఆ కష్టం కొంచెం దీనికి ప్రయాసపడితే ఎంత బాగుంటుంది. అదే సత్కారం అయితే ప్రయాసపడతాము. పొద్దున ఏంటిది 3 గంటలకు లేచి అసలు గెస్ట్లకు వంట కావాలి, ఈ వంట కావాలి. ఒక పాస్టర్ అయ్యగారికి లేకపోతే అయ్యగారులకు అభిషక్తులకు ఒక వంట సరిపోదు. వాళ్ళ కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏది ఇచ్చినా తినేవాళ్ళు ప్రేమతో భక్తితో చేస్తారులే, ప్రేమతో అభిమానంతో చేస్తారు. కానీ 2, 3, 4, 5 కూరలు చేసేంత ఓపిక నీకు ఉన్నప్పుడు ఒక రొట్టె తయారు చేయడానికి ఓపిక ఉండేదా? ద్రాక్షారసం తయారు చేయడానికి ఓపిక ఉండేదా? కొంతమందికి ద్రాక్షారసము చేయటానికి ఓపిక ఉండేది, తెలియదు ఎట్లా చేయాలో. సరే, అది కొనుకొచ్చిన ద్రాక్షలతోనే, అది కెమికల్ ఏదో ఒకటి ప్రెజర్ కోసమో ఎక్కువ శాతము మన్నిక కోసమో పెడతారు లిక్విడ్ అని. ఆ తీసుకొచ్చినా పర్వాలేదు, సరే దానికి ఎక్స్క్యూజ్ ఉంది. బట్ ఈ రొట్టె మాత్రం బన్ను కదా, బన్నుతోనే అది ప్రభు శరీరం అని ఎలా తీస్తున్నావు? అది తప్పు కదా. రొట్టెతో, గోధుమ రొట్టెతో వాక్యం పోల్చబడ్డది, గోధుమ రొట్టె. అందుకోసం రొట్టెతో కాదు మనిషి యొక్క జీవము, దేవుడు ప్రతి మాటలో ఆ జీవము చేత బ్రతుకుతాడు మనిషి నిత్య జీవంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జీవాహారమైన వాక్యము, ఈ గోధుమ రొట్టె లాంటి వాక్యము మనము ఇదిగో భూమి నుంచి వెళ్ళి భూమి యొక్క ఉన్నత స్థలములో ఎక్కిస్తా అన్నాడే, ఎక్కేవాడుగా మనం ఉండాలి. మోషేలాగా, ఇజ్రాయెల్ లాగా ఎక్కి మంచి గోధుమ రొట్టెను ఎలాగ భుజిస్తామో పోషింపడతామో అట్లా వాక్యం అనే జీవాహారం ద్వారా పోషింపడాలి. అందుకోసం వాక్యం చదవని వారు ఆత్మీయంగా పోషింపడతలేరు, ఆత్మీయంగా బలం పొందుకుంటలేరు, ఆత్మీయంగా శక్తి పొందుకుంటలేరండి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిర్జీవమైన శరీరంలో బలం పొందుకునే క్షయ ఆహారము ద్వారా అదే గొప్ప, అదే బలము, అదే వాపుని బట్టి బలం ఉందని చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి శరీర బలముతోనే ఆత్మీయ జీవితంలో పరలోకానికి ఎత్తించలేమో, ఎక్కిపోలేమో. నీకు భూమి మీద ఏముండాలి? సినాయి పర్వతం మీద ఎలా ఎక్కి మోషే ఆ జీవాహారం పొందుకున్నాడు, ఆ ఆహారము నువ్వు భూమి మీదనే ఆ జీవాహారమును, వాక్యమనే ఆహారం నువ్వు పొందుకోకపోతే ఆ పరలోక ఎక్కిపోజాలం, ఆ ఉన్నత స్థలము ఎక్కిపోజాలము. చాలు, నాకు టైం లేదు, తినటానికి టైం ఉందా, పండుకోవటానికి టైం ఉందా, సెల్ ఫోన్తో బాగా టైం పెట్టుకుంటున్నా, పొద్దెక్కే విధంగా, పొద్దు తీసే విధంగా, కాలం వెళ్ళబుచ్చే విధంగా సెల్ ఫోన్లతో టీవీల ముందర కూర్చుంటాం. కానీ ఒక ½ అన్ అవర్, ఒక 1 అవర్ దైవ సముఖంలో గడిపే విధంగా ఆ ఉన్నత స్థలములో చేరి ఇదిగో ఈ వాక్యాన్ని నీవు భుజిస్తే ఆత్మీయంగా బలపడతా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆహారము దేవుడు భుజించమంటున్నాడు. ఈ ఆహారమే నీకు తేనెలాగా పట్టించడానికి ఇష్టపడుతున్నాడు. జుర్రమంటున్నాడు. ఏమంటున్నాడు? జుర్రమంటున్నాడు. తేనెలాగా మధురంగా ఉండమంటున్నాడు. తేనె ఎలాగా జుర్రుతావు? నూనె ఎలాగా జుర్రుతావు? తేనెలాగా నూనెలాగా జుర్రమంటున్నాడు. వాక్యమే గోధుమ రొట్టె, వాక్యమే తేనె, వాక్యమే నూనె. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ఆ పొలములో మంచి ఫలము పంట నీకు ఇచ్చేదని, అతనికి తినిపించేదని అంటున్నాడు. కొండ బండ నుంచి తేనె త్రాగిస్తా అంటున్నాడు. చకముఖి రాయి బండ నుండి నూనె నీకు అతనికి జురనిస్తా అంటున్నాడు. ఇదే వాక్యము చెప్తున్నాడు. ఎవరు? యోబు అంటున్నాడు. యోబు 29వ అధ్యాయము 6వ వచనం.
ఆ, నేను కాలు పెట్టిన నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె నా నిమిత్తము నూనె బండ నుంచి ప్రవాహముగా పారెను. నేను ఈ కష్టం రాకమునుపు, నాకు ఈ శోధన రాకమునుపు, ఈ వేదన రాకమునుపు దేవుడు నాకు ఉపమాన రీతిగా పట్టిందల్లా బంగారం, అడుగు పెట్టినంతా పాలలో అడుగేసినట్టుగా ఉండేది. అంటే అంతా ఆశీర్వాదం ఉండేది, నేతిలో అడుగేసినట్టుగా ఉండేది. అంటే కింద ఏమున్నది, బాటంలో పాలల్లో అడుగేసినట్టుగా నాకు అన్ని కలిసి వచ్చేది, అలాంటి ఆశీర్వాదం వచ్చేది. బండ నుండి నా కొరకు ఏం చేసేవాడు దేవుడు? నూనె ప్రవాహము. ఎందుకంటే నాకు జొరటానికంటే ఆరోగ్యంగా ఎదిగించటానికి బండ నుండి నీళ్ళు తీసుకొచ్చిన దేవుడు నూనె ఇవ్వడండి. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే, ఆ క్రీస్తే మనకు జీవాహారం అయితే, ఆ వాక్యం మనకు నూనె. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకము నుండి మన పితరులైనటువంటి అబ్రహాము సంతానం అనగా యాకోబు సంతానం ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో మన్నాను తిన్నారు కదా, పైనుండి వచ్చి మన్నాను. ఆ మన్నాను ఇదేమి అంటేనే హెబ్రీ భాషలో మన్నా. ఇదేమి అంటే ఏంటి చెప్పండి? మన్నా అంటే ఇది ఎప్పుడు చూడలేదే, విడ్డూరంగా మన పాలెంలో ముందట మొత్తం మంచు కూర్చున్నట్టుగా తెల్లగా స్నో పరిచినట్టుగా నేల మీద పరవబడుతుంది. ఇసుక రేణువులా సన్నగా ఏం చేయబడుతుంది? స్నోలాగా పడుతుంది. ఇదేమి అన్నప్పుడు అదే మన్నా అన్నమాట. తెలుగులో ఇదేమంటే హెబ్రీ భాషలో ఏంటిది చెప్పండి? మన్నా తిన్నప్పుడు కొంచెం వాళ్ళకు బోరెక్కిందట. దాన్ని ఏం చేశారు? అప్పడం కాల్చుకొని, పెనం మీద కాల్చుకొని ఫ్రై చేసుకొని తిన్నారు. తిన్నప్పుడు వరుణ్ తిన్నావా? తిన్నాను. ఎలా టేస్టీ అంటే అది టేస్ట్ ఎలా, కొత్తగా నూనె గానుగ నుంచి తీసుకొచ్చిన నూనె తింటే రుచి ఉంటే ఎట్లుంటే చూడు పాస్టర్, అట్లా ఉందని చెప్పినట్టు వాళ్ళు. సంఖ్యాకాండం 11:8 అది దాని యొక్క చూపుకు కొత్తిమీర గింజల వలె ఉందట. జనులు ఈ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపున కొది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని పోగు చేసుకొని తిరగటి విసిరి, ఇసురాయి నుంచి తిరగటి విసిరి లేక రోట దంచి పెనం మీద, సంఖ్యాకాండము 11:8 పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కొత్తగా. అంటే నేను గానుక కరీంనగర్లో, వరంగల్ నుంచి వచ్చాను. గానుగ మంచి వాసన వస్తుంది. అసలు పల్లీలు అంటే ఏరుశనగ ఆ పొట్టు తీసి దాన్ని వేస్తే ఏం చక్క నూనె, ఎంత వాసన, అసలు ఎంత రుచికరమైన వాసన వస్తుంది తెలుసా, తినబుద్ధి అయ్యే విధంగా. కొత్త నూనె. ఒకవేళ కుమార్ బ్రదర్ లేకపోతే సుజాత సిస్టర్కి అనుభవం ఉండొచ్చు. కొత్త నూనె గానుగ నుంచి వాసన. ఇప్పుడున్న పిల్లలకు అంతా రెడీమేడే, వాళ్ళకు ఏం తెలియదు పాపం. అందుకోసం ఊరికే ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వర్క్లుగా కాలేజ్ తరఫున ఇలాంటి తీసుకపోతే వెళ్ళాలి. ఇంట్లో ఉండొద్దు. ఇంట్లో ఉంటే ఏంటిది? గవే టీవీలు, సెల్ ఫోన్లు, ముసలక్క ముచ్చట్లు. కొంచెం ప్రాక్టికల్గా కూడా మనము పొలాల గట్టుకు వెళ్ళాలి. వాళ్ళు ఎలాగ వస్తున్నారు, పంట ఎలాగ బంతి కొడుతున్నారు, ఎలాగ వాళ్ళు గానుగ చేస్తారు దినుసులతోని, పల్లెలతోని, వేరుశనగతోని అని వెళ్ళాలి, చూడాలి ప్రాక్టికల్గా. మన
కాలేజ్ తరపున పోయినప్పుడు నాకు సంతోషమైంది, స్మైల్ పోయింది, అన్నీ చూసిందట, తురపల పడుతుంది అట్లు. మొత్తానికి అయితే ఒక ఫోటో అయితే తీసుకొచ్చుకుంది, నేను కూడా, నాకు కూడా తెలిసేది. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అది పట్టాను, మాకు పొలం ఉండేది కదా, ఎప్పుడు లేదు, అది అమ్మేశారు. ఎండాకాలంలో మా నాన్న అన్ని పనులు చూడాలి, నువ్వు చేయాలి కూడా అని చెప్పి తీసుకుపోయి అట్టుడు. అది ఒక 2 సార్లు 3 సార్లు అయితే దాని పొట్టంతా మీద వాడి మొత్తం చెమటకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సరదాగా చేస్తాం కదా, దాని పొట్టు కళ్ళలో పడుతుంది, ముక్కులలో పడుతుంది, ప్లస్ చెమట, అక్కడ చెమట ఉంటుంది కదా, ఎండ కదా, ఎండాకాలం చాలా గజిబిజి. అక్కడ ఇతడు సిటీలో ఉండి అంటే ఇబ్బందిగా అయిపోతుంది కదా అని అక్కడ బావిలు ఉండేవి, బావిలు కూడా ఈత కొట్టే విధంగా నేర్పించే విధంగా ఈ రిఫ్రెష్ అవటానికి ఉంటుండే, తీసుకుపోతుండే. సో అదొక విధానం. కానీ ఇట్లా ఉంటుందని మేము అనుకోలే అప్పుడు ఆ కాలంలో. అబ్బా గిడికి తీసుకొచ్చిండేది, ఏమైనా క్రికెట్ ఆడాలి, ఫుట్బాల్ ఆడాలి, వేసవి కాలం దొరికినప్పుడు ఎక్కడ టోర్నమెంట్ ఉంటే అక్కడ వెళ్ళాలి అనేది ఇవే ఉండేది అప్పుడు ఆ కాలంలో. పాప ఇప్పుడు అది ఆడటానికి కూడా మీకు గ్రౌండ్ లేదు, ఉసురు మరి చూసినట్టే చూసుకోవడమే తప్ప. గలీల పాయింట్ ఏంది, వాళ్ళు పొమ్మంటారు, వీళ్ళు పొమ్మంటారు, వాళ్ళు గద్దిస్తారు, అక్కడ వాహనం వస్తుంది, ఇక్కడ వాహనం వస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే మరీ క్రికెట్ కూడా ఆడరు, కిరికిరి తప్ప. క్రికెట్ ఆడితే అయితే కిరికిరి, పక్కలు వస్తుంది, అచ్చటోళ్ళను పోయేటోళ్ళు. అప్పుడు విశాలమైన గ్రౌండ్ అంతా ఊరంతా మాదే, మస్తు మైదానం ఉండే అప్పుడు. మా ఇంటి దగ్గర అయితే స్కూల్లే గవర్నమెంట్ స్కూల్, ఇటు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది, ఇటు హై స్కూల్ ఉండేది. అదంతా గ్రౌండ్ అంతా మాదే. ఈ గ్రౌండ్ అంతా మొత్తం దాదాపుగా ఒక 5-6-10 ఎకరాలు మాయే. మా స్కూల్ చాలా పెద్దది, చాలా విశాలమైన గ్రౌండ్ అనమాట. ఎగురుడే అండ్ అదేంటి లంచ్ పీరియడ్లో, ఇంటర్వెల్లో. ఇప్పుడు చూడు ఊకే ప్రాజెక్ట్ వర్క్ అని, ఇంటికాడ హోంవర్కే, అసలు ఇంత తిన్న అన్నము అరగటానికి కూడా లేకుండా, మళ్ళీ ఎనర్జీ పొందుకునే విధంగా ఖర్చు చేయకుండా కూర్చున్నక్కడనే అన్ని కుప్పలు పెట్టే వరకు ఏమైపోతున్నారు, బలం అనుకుంటారు కానీ అది వాపు, మొత్తం ఉత్తగా నీరే తింటున్నారు. ఆ మందుల కూడు, రెడీమేడ్ కూడు, అంత కల్తీ కూడు తిని ఏం అవుతున్నారు, లడ్డులాగా తయారవుతున్నారు, ఉబ్బుతున్నారు. అసలు మేము తినేటువంటి ఆహారము, మా తాతయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు అనేవారు, మేము తినే ఆహారం నువ్వేడా తింటున్నావు, నువ్వేడా ఆరోగ్యం తింటున్నావు. ఇప్పుడు అన్నీ అది మా చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, వీళ్ళకు జున్ను లేదు, జున్ను గడ్డలని తెలియదు, స్వచ్ఛమైన పాలు లేవు, మంచిగా గేదె పాలు పిండి కాగబెట్టించేవాళ్ళు. అవసరం అయితే ఆవు పాలు పచ్చి తాగితే బాగుంటుంది అని మేక పాలు, గొర్రె పాలు, ఆవు పాలు పోసేవారు. ఆవు పాలు కొంచెం అప్పుడు దొరికేది, ఈ గొర్రె పాలు, మేక పాలు కొంచెం దొరకడం కొంచెం కష్టం. తెలిసిన వాళ్ళే, మా అమ్మమ్మ కానీ మా తాతయ్య వాళ్ళు కానీ సిటీ నుంచి వచ్చింది మా మనవడికి ఇవ్వరా అంటే అలా బతలాడకు పోసి ఇచ్చేవారు అన్నమాట. అవన్నీ రుచులు చూశాను. కానీ ఇప్పుడు ఎవరైనా ఆ నీళ్ళ పాలు, అది పాకెట్ పాలు, అది పాలు తాగరాదు, టీ తాగుతుందేమో కిడ్నీలకి పడుతుంది, టీ తాగద్దు అని చెప్తున్నారు. ఏం చేసేది, ఒకసారి నాకు నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అంతకుముందు ఆ థమ్సప్లో స్ప్రైట్లు ఉండే, అవి కూడా ఇప్పుడు బంద్ చేయమంటున్నారు కదా. అందుకోసం గత 10 సంవత్సరాల నుంచి నా థమ్సప్ లేదు, నా స్ప్రైట్ లేదు. పాలు తాగుతున్నావు, రుచి అనిపిస్తలేదు. ఎందుకంటే చిన్నప్పుడు తాగిన పాలు ఇప్పుడు రుచి అనిపిస్తలేవు, నీళ్ళ పాలు. అమూల్ పాలు తాగినా, ఏం పాలు తాగినా ఆ పాతకాలంలో, అంటే నేను చిన్నప్పుడు బాల్యంలో ఉన్నటువంటి పాలుకున్న టేస్ట్ వస్తలేదు. పాలు పోసుకొని తినేవాడిని నేను. అసలు మటన్ చికెన్ కంటే పాలు, పెరుగు, నెయ్యి చాలా ఇష్టం. ఒక మామిడికాయ తొక్కుంటే, ఆవకాయ పచ్చడి ఉంటే, అబ్బా, చింతకాయ పచ్చడిగా నాకు కూడా అంత రుచి ఉండదు.
బట్ రుచి ఉన్నదని చెప్తారు అమ్మ వాళ్ళు, అప్పుడప్పుడు కల్పిస్తారు, కానీ నాకు ఇదే టేస్ట్. వేడి వేడి మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి. అవునండి, ఇది అమృతం. ఇప్పుడు అమృతం కనబడతలేదు. ఇంతకు వాక్యం చెప్పు పాస్టరు, మధ్యాహ్నం అవుతుంది, మీరు తినే సమయం అవుతుంది, ఇవన్నీ తిండి గురించి చెప్తే నాకు ఆకలి అవుతుంది. హలో వరంగల్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, తేనె వాక్యమే, నూనె వాక్యమే. హల్లెలూయా. గోధుమ రొట్టె వాక్యమే. కాబట్టి పొలం అంటే సహవాసం, చర్చ్. నిన్న ఎక్కడికి పొలము నుండి వచ్చినటువంటి మంచి పంట అంటే వాక్యము, మంచి పదార్థమైన ఈ వాక్యము నీవు భూమి యొక్క ఉన్నత స్థలములో ఎక్కిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ నామంలో నిన్ను చేర్చేది, నేను గొప్పగా బలంగా ఆధ్యాత్మికంగా ఆత్మలో బలపరిచి నేను తృప్తిపరిచి పరలోకం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తన 103వ వచనం ఇక అయిపోతుంది. నూట 19వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ అనుభవం మీకుందా ప్రియా దేని బిడ్డలారా? ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషులను బలపడాలంటే ప్రియా దేని బిడ్డలారా, భక్తిలో ఆత్మలో బలపడాలంటే దేవుని వాక్యము నీ జీవకు మధురంగా ఉండాలి. వాక్యం అది ఎలా ఉండాలి? జుంటి తేనె దారుల కంటే అతి మధురంగా ఉండాలి. 19వ కీర్తన 10వ వచనం, 9వ వచనం, 9-10 చదవండి. బంగారు కంటెను మేలిన బంగారు కంటే ఉన్నది, లేకపోతే యెహోవా యందు భయము పవిత్రమైనది అని 9వ వచనం కదా, చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు, ఇగో చూడు, న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారము కంటెను, విస్తారమైన నీలిని బంగారం కంటెను, మేలిని బంగారం కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. హల్లెలూయా. దేవుని వాక్యము న్యాయమైన సత్యమైనది. ఆ న్యాయ విధులైన దేవుని వాక్యము జుంటి తేనె ధారల అతి మధురమైనవి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యము జీవాహారము, ఈ వాక్యము జుంటి తేనెల మధురమైన వాక్యము, తేనె లాంటి మధురమైన వాక్యము. ఈ వాక్యము నూనె వంటి వాక్యం కనుక తినడము తాగడమే కాదు, జుర్రాలే వాక్యము. హల్లెలూయా. ఈ సంవత్సరములో నా జీవితంలో అద్భుతంగా దేవుడు కృప చూపించాడు. పోయినసారేమో నిలబడి వాక్యం చదివే అనుగ్రహము కలిగి జుర్రే విధంగా, తినే విధంగా, తాగే విధంగా ఈసారి ఈ సంవత్సరంలో మోకరించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివే విధంగా కృప చూపించాడు. ఎందుకు అంటే నాకు మదనంగా అనిపించిందండి. మోకరించడం అంటే మామూలుగా మోకరించడం అంటే సాధ్యమవుతుందండి? ఒక 5 నిమిషాలు కాదు, 1 నిమిషం 2 నిమిషాలకే మోకాళ్ళంతా ఇబ్బంది అవుతుంది. నేను మోకరించేటప్పుడు ఆ నేల మీద మోకరించేటప్పుడు నా బిడ్డ, చిన్న బిడ్డ చూస్తుంది. ఎంతసేపు ఇప్పుడు 1 అవర్ అయింది, 2 అవర్ అయిపోయింది, ఇక వేసేటట్లేడు పప్ప అని చెప్పి ఏం చేస్తుంది, ఒకటి కార్పెట్ తీసుకుని వచ్చి నిలబడుతుంది అక్కడ. నువ్వు లేచేదాకా ఇది ఇక్కడనే పట్టుకుంటుంటాడు.
ఇక సరే పోదు అని చెప్పి కార్పెట్ వేసుకొని కూర్చుంటాను, అంటే మోకరించి చదువుతాను. అంటే చదివేటప్పుడు ఆ మధురము, ఆ తేనెలాగా మధురము, ఆ యొక్క గొప్ప భాగ్యము ఆహారంలాగా మనకు అనుభవం లేకపోతే గంటలు కూర్చొని చదవలేమండి. నేను సాధారణంగా చదివేటప్పుడు నిద్ర వచ్చేది, నిజంగా నిద్ర వచ్చేది. కొంతమంది భక్తులు అనేవారు అనమాట, నీకు నిద్ర కావాలా, నిద్ర వస్తలేదు బైబిల్ చదువు, ఆటోమేటిక్ నిద్ర వస్తుంది అనేవారు. అది తమాషగా అన్నా కూడా అది అనుభవం ఉన్నా కదా, కానీ రుచి లేకపోతే నిజంగా మనకు నిద్ర వస్తుంది బైబిల్ చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు. గనక అయ్యా నీ వాక్యము జీవాహారముగా నా జీవకు జుంటి తేనె దారాలుగా మధురంగా నాకు కలగొట్టుకు నా కృప చూపెట్టమని నువ్వు అడగండి, మీకు అనుభవిస్తాడు దేవుడు. నిలబడినా అలసిపోరు, మోకరించి వాక్యం చదివినా అలసిపోరు, ఉపవాసించి వాక్యం చదివినా అలసిపోరు. దాంట్లో ఉన్న సారమును అనుభవించినప్పుడు అసలు ఇంకా 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 అసలు ఒంటరిగా ఉంటే ఎంత బాగుండు, కుటుంబం మరో బాధ్యతలు లేకపోతే ఇట్లనే ఉంటే ఎంత బాగుండని. దానిలో మునిగేంత వరకు కొంచెం ఇబ్బంది పడతాం, స్టార్ట్ చేసేంత వరకు. స్టార్ట్ అయితే ఇక అల్లకెళ్ళి బయటికి రావటానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లనే ఉంటే ఈ వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది కదా బిడ్డ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు అల్లకెళ్ళి బయటికి రావద్దు, అన్ననే ఉండబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ వాక్యం అంత మధురంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. నువ్వు దేవుని కృపను బట్టి ఆ అనుగ్రహం పొందుకోవాలి. మనం నిద్ర వస్తుంది, నాకు బోరెక్కుతుంది, నాకు పనులు ఉన్నాయి, ఇవన్నీ సక్కులు చెప్తే దేవుడు ఎంతకు నీకు ఆ కటాక్షం దేవుడు ఇవ్వడు. నీకు దాహం ఉందా, నీకు ఆకలి ఉందా, బట్ దేవుడు అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. ఇది అనుభవం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుభవం అండి, కూడా అనుభవం. నాలాంటి వానికే అట్లా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా మీరు గొప్పగా బాధ్యత భక్తి కలిగినటువంటి మనసు కలిగిన వారు ఎంత గొప్పగా ఉంటారండి. చూడండి, ఈ భక్తుడికి ఇచ్చిన అనుభవం చూడండి. చివరిగా హెహెజ్కేలు 3వ అధ్యాయము 2-3 వచనాలు చదివి ముగించుకుందాం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె అది మధురంగా ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ ఆహారమైనా కొంచెము వయసుకు ఎక్కువ ఉన్న వాళ్ళు, వయసు తక్కువ ఉన్న వాళ్ళకి అది తినపించడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, చిన్నపిల్లలకి అది టేస్ట్. అదే ఇదే తేనె ఒక్క డ్రాప్ నా చిన్నపిల్లోడు ఆ బేబీకి అంటే ఇంకా నోరు తెరుస్తారు, సపరిచా జుర్రి ఇంకా కావాలని నోరు తెరుస్తారు. అలాగా వాక్యం కొరకు మనము జుర్రె విధంగా అపేక్ష దేవుని నుండి పొందుకుందాం. ఏవో గ్రంథము తిన్నటువంటి భక్తుడు, నరపుత్రుడా, నీ నోరు తెరువు, నా వాక్యం ద్వారా ఈ గ్రంథం అనే వాక్యం చేత నీ నోటి నింపేదని చెప్పి ఈ గ్రంథములో వాక్యము భుజించుము. భుజించిన తర్వాత ఎలా ఉంది టేస్ట్ అంటే తేనెలాగా మధురంగా ఉంది. హల్లెలూయా. అంటే వాక్యము ఈ అక్షరంలో వదిలిపెడదామా, ఇది ఎవరికో అని చెప్పి రోమన్ క్యాథలిక్ ఫాదర్లు, పోపులు, లేకపోతే అందరు కాదు, కొంతమంది రోమన్ క్యాథలిక్ భక్తులు వాళ్ళు ఏమంటారు తెలుసా, అబ్బా ఇది మన వల్ల కాదండి, భక్తులకే, అపోస్తులకే, మరియమ్మకి, అందుకోసం వాళ్ళని మధ్యవర్తిగా మేము గౌరవిస్తాం. మరియా సుధా
మా మనవులను నువ్వు ఆలకించి నువ్వు నీ ప్రియ కుమారుడికి యేసు ప్రభు చెప్పు అని అలాంటి భక్తి అయితే ఎన్నటికీ ప్రభువులో చేరుకోలే, ఉన్నత స్థలంలో ఎక్కబడలేమో, ఆ పరలోకము చేరలేమో. హల్లెలూయా. మధ్యవర్తి ఒక్కడే యేసయ్య. యేసయ్య నామము అందరికంటే పైనామం ఈ యేసునామం. ఈ నామములో నీ జీవితంలో కొనసాగబడాలంటే ఈ నామం ఉన్నత స్థలము, ఆ నామంలో చేరి ఈ ఆహారం భుజిస్తే, ఈ తేనె జురితే, ఈ నూనె జురితే నువ్వు పరలోకానికి కొనిపోబడతా. హలో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కడవరి దినాలు ఈ వాక్యం నీకు గోధుమ రొట్టెగా శ్రేష్టమైన ఆహారముగా నీకు ఉండాలి, జీవాహారముగా. ఈ వాక్యము తేనెలాగా, జుడ్డి తేనె మధురధారంగా నీకు ఉండాలి, నీ నోటికి, నీ జీవకు టేస్టీ. తర్వాత ఈ వాక్యము కొత్త నూనె, రుచిగా జురుకునే నూనెగా రుచిగా ఉండాలి. హల్లెలూయా. ఎటు చూసినా యేసుక్రీస్తు బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, జీవజలము. ఆ బండ నుండి నూనె వచ్చిందని చెప్తున్నాడు. ఆ బండ నుండి తీయబడిన తేనె ద్వారా నీకు జురిప్పజేస్తా అంటున్నాడు. ఇంత గొప్ప దేవుని అనుగ్రహము అది అనుభవించి తెలుసుకుందాం. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకోండి నీ ఉత్తముడని. అనుభవిస్తాం. అది చూసే భయపడద్దాం. అనుభవం కలిగే విధంగా ప్రార్థన చేద్దాం. ఆ అనుభవంగా ముందుకు సాగుదాం. ఈ కడవరి దినాల్లో ఈ ఆహారం శ్రేష్టమైన గోధుమలతో మనం తృప్తి పొందాలి. శ్రేష్టమైన గోధుమలతో తృప్తి పొందాలి. తర్వాత కొండే తేనెతో తృప్తి పొందాలి. అలాగనే బండ నుంచి వచ్చిన, ప్రవాహంగా వచ్చిన, చెక్కముక్కి రాయి బండ నుంచి వచ్చిన ఆ నూనెను జుర్రుకునే అనుభవం ఉండాలి. నూనెను జుర్రుకుందాం, వాక్యమైన నూనెతో జుర్రుకుందాం, వాక్యమైన తేనె జుర్రుకుందాం, వాక్యమైన జీవాహారమైన ఆ గోధుమ ఆహారాన్ని మనము భుజిద్దాం, దీవించబడదాం. ఇట్టి అనుగ్రహం మనకు కలుగును గాక. ఓకే, అందరం తల వంచి కలుస్తాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభావ, మనల్ని ప్రేమించి నీ సంకల్పంలో, నీ చిత్తంలో మేము జీవించుటకు, నీతో నడవటానికి, అయ్యా ఉన్నత స్థలమైనటువంటి పరలోక రాజ్యంలో చేరటకు, ఇదిగో ఈ భూమి యొక్క ఉన్నత స్థలం అనగా ఆయా పర్వతాలు అన్నాం. అందుకు సీనాయి పర్వతం ఏర్పరచుకున్నాం, ఆయా కర్మేలు పర్వతం, అలాగనే ఒలివ కొండను మొదలైనటువంటి ఆయా కొండ మీద ప్రసంగం కొండకి ఎక్కాము. అలాగనే ప్రభా, దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభా, ఈ భూ సంబంధమైన ప్రభావం నుండి ప్రభా, నీ నామమైన పర్వతంగా ఉన్న ఎత్తైన నీ నామము, పై నామములో మేము చేరి, నీ సన్నిధిలో చేరి అనుదినము తని ప్రభా, ఇలాగా మంచి గోధుమలతోనే ఎలాగ తృప్తి చెందుతూ ఉంటామో అట్లాగా ప్రభా, వాక్యమనే ఈ జీవాహారము ద్వారా మేము గోధుమ రొట్టెతో తృప్తి పొందినట్లుగా మాకు తృప్తి కలుగ చేయమని ప్రార్థన చేస్తాం. అలాంటి భోజనం, అలాంటి భుజింపని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రం కాదు ప్రభు, ఆయా జుంటి తేనెధారల కంటే అతి మధురంగా నీ వాక్యం అనే ఆయా కొండపేటల నుండి వచ్చిన ఆ తేనె ద్వారా, ఆయా వాక్యం అనే తేనె ద్వారా నన్ను తృప్తిపరచమని, అలా జురుకునే విధంగా కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఇదిగో ప్రభు, ఈ పాటి కాలంలో సమీపంగా ఉన్నటువంటి హైదరాబాద్లో సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క సహవాసంలో ఉన్న బిడ్డలు, అలానే వరంగల్లో ఇదిగో సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క సహవాసంలో ఉన్న వారికి అట్టి అనుగ్రహం దయచేయం. ఈ వాక్యం వినేవారు, వినబోతున్నవారు అందరూ ప్రభా, ఇట్టి అనుగ్రహం, ఇట్టి అనుభవంలో వచ్చటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు బండ యొక్క ప్రభు స్తోత్రం, తన ప్రవాహం ద్వారా వచ్చిన ఆ నూనె, వాక్యమైన నూనె ద్వారా జురుకునే విధంగా ప్రభు బలపడటకు సహాయం చేయం. అలాంటి అదిగో ప్రభు స్తోత్రం, తన పోషకాహారం ద్వారా, ఆ మంచి పదార్థం ద్వారా శ్రేష్టంగా ప్రభా అయ్యా నీ కృపలో నిలబడటకు సహాయించమని ప్రార్థన చేస్తాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకుండా ప్రయోజనకరంగా ఎవరికి వారి జీవితంలో జాగ్రత్తగా చూసుకునే విధంగా ఈ ఆహారము తండ్రి అనుదినము అదిగో ప్రభా, నీ గ్రంథమును ప్రభా అయ్యా భక్షించుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నరపుత్రుడు, ఈ గ్రంథాన్ని తినుము, ఇదిగో నేను ఇచ్చిన వాక్యము నోరు తెరిచి భుజించుము, తినుము. ఈ భుజించిన ఈ గ్రంథాన్ని తర్వాత నీకు ఎలాంటి అనుభవం, ఎలాగ రుచి అంటే ఇదిగో తేనె కంటే మధురంగా ఉందయ్యా, తేనెలాగా నాకు మధురంగా ఉందని చెప్పిన అనుభవం మాకందరికీ దయచేబడుగాక ప్రభా. అలానే ఇదిగో స్తోత్రం, హెజ్కేలు అనుభవం, ఇర్మియా అనుభవం తండ్రి, ఇదిగో దావీదు అనుభవం తండ్రి, కీర్తనకారుడు తండ్రి, నీ వాక్యాలు ప్రభు
నేను మధురంగా ఉంది, అదిగో ప్రభు తేనెలాగా మధురంగా ఉందని అలాంటి అనుభవం నాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తాం. అట్టి అనుగ్రహం కలుగజేస్తామని నమ్ముచున్నాం. ఇదిగో ప్రభు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఇట్టి నడిపింపులో తన అనుగ్రహము కలిగే విధంగా ఆశ కలిగి నీ దగ్గర అలాంటి ఆకలి అలాంటి దాహము ప్రతి ఒక్కరికి దయచేయం. అలాంటి తృప్తిపరిచే విధంగా జురుకునే అనుభవంలో నడిపిస్తామని నమ్మొచ్చు. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెప్తూ మేము అడిగే కంటే కోరే కంటే అత్యధికంగా మా జీవితంలో కలగజేస్తామని ఇదిగో ప్రభు భూమి యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిపోయే అనుభవంలో నడిపిస్తామని అయా నీ కృప నిరంతరం మా పైన ఉంచే విధంగా ఈ అనుభవంలో నడిపిస్తామని నమ్ముచ్చు. నా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.